అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. యుద్ధం వేళ ఆయిల్ కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఒకవైపు ఎల్పీజీ సంక్షోభంతో ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే మరోవైపు దేశవ్యాప్తంగా ప్రీమియం పెట్రోల్ ధరల పెంపుకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అధికారికంగా ఈ నేపథ్యంలో హెచ్పీసీఎల్ ప్రకటించింది. ప్రీమియం పెట్రోల్ ధర లీటర్కు ₹2.35 పెంచింది. బీపీసీఎల్ స్పీడ్, ఐఓసీఎల్ ఎక్స్పీ 95 ప్రీమియం ధరలు కూడా పెంచినట్లుగా తెలుస్తోంది. ప్రాంతాన్ని బట్టి లీటర్కు ₹2.09 నుంచి ₹2.35 వరకు పెంపు జరిగినట్లుగా తెలుస్తోంది. సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలు యథాతథంగా ఉన్నాయి. ఇక ఇండస్ట్రియల్ డీజిల్ ధర ఏకంగా లీటర్కు ₹22 వరకు పెంచడం జరిగింది. ₹87.57 నుంచి ₹109.59 వరకు ఇండస్ట్రియల్ డీజిల్ ధర చేరింది. ఇక ఫ్యాక్టరీలు, మైనింగ్ కంపెనీలు, పవర్ ప్లాంట్లకు ఈ ఎఫెక్ట్ తగలనుంది. అంతర్జాతీయంగా $110లకు చేరింది బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర. ఈ నేపథ్యంలో ఇటు రోజు రోజుకు డాలర్తో రూపాయి విలువ పడిపోతూ కలవర పెడుతోంది. $93.59కు రూపాయి విలువ పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఇండస్ట్రియల్కి సంబంధించి ₹22 వరకు డీజిల్ ధరని పెంచడం జరిగింది. ఏంటి దానికి సంబంధించి ఇండస్ట్రియల్ డీజిల్ వేరే అనేటువంటి మాట? ఏ రంగాలు ఎక్కువగా ఉపయోగిస్తాయి? సామాన్యుడి మీద ఏ ఉత్పత్తుల మీద, అంటే నిత్యావసరాల మీద కూడా పిడుగు పడేటువంటి అవకాశం ఉందని చెప్తున్నప్పటికీ కూడా రకరకాల చర్చ జరుగుతోంది. నిదానంగా కేంద్ర ప్రభుత్వం సామాన్యుడి నడ్డి విరుస్తోంది, సామాన్యుడి మీద ఆ భారాన్ని మోపుతోంది అనేటువంటి మాట వినిపిస్తోంది. ఎలా చూడాలంటారు ఈ పరిణామాన్ని? ఎస్ మురళి, అంటే ఇప్పటి వరకు కూడా మనం అంటే ఇరాన్ యుద్ధం పరిణామాలు అనేవి మన దేశం మీద నిదానంగా పడుతూ వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే అక్కడ ఏదైతే ఇజ్రాయెల్ అమెరికా బలగాలు దాడులు చేసిన దగ్గర నుంచి కూడా ఇరాన్ కొంత ఆ పట్టు బిగిస్తూ రావడం, ఆ తర్వాత హార్మోజ్ జలసంధి మీద, అదేవిధంగా అటు ఇజ్రాయెల్ కూడా ఇరాన్ లో ఉన్నటువంటి కీలక మౌలిక సదుపాయాలు ఏదైతే ఉన్నాయో, ఆయిల్ డిపోలు కానీ, లేదంటే మరికొన్ని రీసెంట్ గా జరిగిన సౌత్ పార్స్ అటాక్ కానీ, ఆ తర్వాత ఖతార్ లో ఇరాన్ చేసినటువంటి అటాక్స్ కానీ, ఇవన్నీ కూడా కొంత ఏదైతే ముఖ్యంగా అరేబియా సముద్రం నుంచి వస్తున్నటువంటి ఈ చమురు నిల్వలకు సంబంధించి కొంత ఉద్రిక్తతలను అయితే పెంచినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక దీనికి సంబంధించి కొంత ఇప్పటికే అంటే దేశంలో ఉన్నటువంటి కొన్ని కీలక పరిశ్రమలు కానీ, లేదంటే గృహ అవసరాలు వినియోగించేటువంటి గ్యాస్ కానీ, అదేవిధంగా అటు చమురు నిల్వలకు సంబంధించి కానీ కొంత ఆందోళన అయితే నెలకొన్నటువంటి పరిస్థితి. ఇక మనకు తాజాగా అందినటువంటి సమాచారం ప్రకారం చూస్తే ఇండస్ట్రియల్ గ్యాస్ తో పాటుగా ఇండస్ట్రియల్ డీజిల్ తో పాటుగా పవర్ పెట్రోల్ కూడా భారీగా పెంచడం జరిగింది కేంద్రం. ఇక దీంతో అంటే దాదాపుగా ₹22 పెంచడం అంటే ఇది సాధారణ విషయం కాదు. లీటర్కి ₹22 అంటే ఇది 87 నుంచి ఏకంగా ₹109, దాదాపు ₹87.50 నుంచి ₹109, దాదాపు ₹110 చేరుకుంది. కాబట్టి ఇది అంటే ఇప్పటికే ఎల్పీజీ సంక్షోభంతో ఉన్నటువంటి దేశానికి ఇది నిజంగా అంటే ఈ చమురు నిల్వలు రావటం అనేది, అంటే చమురు కొరత లేదు, గ్యాస్ కొరత లేదు, పెట్రోల్ డీజిల్ కొరత లేదని కేంద్రం చెప్తున్నప్పటికీ కూడా ఈ స్థాయిలో ధరలు పెంచడం అనేది నిజంగా పరోక్షంగా, అంటే మేము రెగ్యులర్ పెట్రోల్, డీజిల్ తో ఎటువంటి మార్పులు లేదని కేంద్రం చెప్తున్నప్పటికీ కూడా మొన్న ఎల్పీజీ దాదాపు ₹60 నుంచి ₹100 దాకా పెంచినట్టున్నారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల మీద కూడా పెరిగింది రేటు. అదేవిధంగా ఇప్పుడు ఈ ధరల ప్రభావం అంటే ఇండస్ట్రియల్ ధరలు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు దీన్ని పెంచడం కారణంగా కీలక అంశాల్లో ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. అంటే ఈ ఇండస్ట్రియల్ డీజిల్ ను పెట్రోల్ పంపుల్లో అమ్మరు. సాధారణంగా ఫ్యాక్టరీలు, అదేవిధంగా పెద్ద పెద్ద జనరేటర్లు, మైనింగ్ కంపెనీలు, నిర్మాణ స్థలాలు, అంటే పవర్ మనం చూసుకుంటే ఇప్పుడు హైదరాబాద్ లో జరుగుతుంటాయి నిర్మాణాలు, అవి కన్స్ట్రక్షన్స్ వాటిలో కానీ, అదేవిధంగా పవర్ ప్లాంట్ లో నేరుగా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. అంటే విద్యుత్ ధరల మీద దీని తర్వాత ఖచ్చితంగా అటు ఇప్పుడు పవర్ ప్లాంట్ల మీద కూడా ప్రభావం పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా అటు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల మీద కూడా ప్రభావం పడేటువంటి అవకాశం ఉండదు. ఉదాహరణకు విజయవాడలో ఉన్నటువంటి ఎన్టీపీఎస్ కానీ ఇట్లా వీటన్నిటి మీద కూడా ప్రభావం పడేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా గతంలో మేము నియంత్రిస్తున్నాం, మీ మీద ఇప్పటికిప్పుడు భారం మోపేటువంటి అవకాశం ఉండదు అని చెప్తున్నారు. డీజిల్ అలాగే సామాన్యుడు ఉపయోగించే పెట్రోల్ ధరలు అయితే పెంచనప్పటికీ ఇటు అంటే పరోక్షంగా, అంటే ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా సామాన్యుడి మీద ధరాఘాతం పడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయనేటువంటి మాట. రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ కూడా మీ దగ్గర ఉన్నటువంటి నిల్వలకు సంబంధించి మాకు లిస్ట్ ఇవ్వండి, మేము త్వరితగతిన దీన్ని వేగవంతం చేస్తాం, మానిటరింగ్ కోసం అని చెప్పినప్పటికీ కూడా ఆ అంశం తర్వాతే పెరిగినటువంటి వీటిని ఎలా చూడాలంటారు?
నిన్న నోటిఫికేషన్ విడుదల చేసినట్టున్నారు. మీ దగ్గర ఎంత చమురు ఉంది, గ్యాస్ ఎంత ఉంది, దానికి సంబంధించి మాకు వివరాలు ఇవ్వండి. ఇక్కడ సామాన్యుడి మీద భారం పడదు అనేది సిల్లీ కామెంట్. అది ఎందుకు సామాన్యుడి మీద ఎందుకు భారం పడదు? ఇప్పుడు విద్యుత్ కంపెనీలు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఈ నిర్మాణాలు వాటిలో కానీ, లేదంటే ఇప్పుడు ఏదైనా ఉత్పత్తి, ఇప్పుడు ఫ్యాక్టరీలు కానీ, ఎరువులు కానీ, ఇప్పుడు ఫ్యాక్టరీలు అంటే ఎరువులు వస్తాయి, లేదంటే ఇప్పుడు చెప్పుల ధరలు వస్తాయి, లేదంటే చాలా రకాలు ఉంటాయి కదా. ఇప్పుడు వీటన్నిటికీ సంబంధించి చిన్న తరహా పెద్ద తరహా పరిశ్రమలు అన్ని కూడా ఇండస్ట్రియల్ డీజిల్ వాడతాయి. మరి అలాగే పెద్ద జనరేటర్లు వినియోగిస్తూ ఉంటారు. మరి వీటన్నిటికీ సంబంధించి ఆ ధరలు అంటే ఇప్పుడు తయారు చేసి నేను ఎక్కడికి వెళ్తే అవన్నీ సామాన్యుడికే కదా వచ్చేది. ఇప్పుడు ఎరువులు ఉంటే రైతుల మీద ప్రభావం పడుతుంది. సామాన్యుడి మీద భారం ఏ విధంగా అంటే ప్రత్యక్షంగా పడకపోయినా పరోక్షంగా పడినట్టే కదా. ఇప్పుడు ఎరువుల ధరలు పెరుగుతాయి. రేపటి నుంచి ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుద్ది. ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు అయితే ఇంకా రాబోయే 5 ఏళ్ల వరకు ఇది ఇప్పుడు తీరేటువంటి అవకాశం లేదనే మాట వినపడుతుంది. అదే విధంగా మైనింగ్ కంపెనీలో, ఆయిల్ కంపెనీల నుంచి వచ్చినటువంటి ఒత్తిడి రూపంలో చూడొచ్చు అంటారా, లేకపోతే వాళ్ళకి కావాలనే సెంట్రల్ గవర్నమెంట్ పనిలో పనిగా ఇచ్చినటువంటి ఫ్రీ హ్యాండ్ కింద ఆయిల్ కంపెనీ నుంచి వచ్చినటువంటి ఒత్తిడి కారణంగా మనం చూసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పవర్ ప్లాంట్లకు ధరలు పెరిగిపోతుంటాయి. మరి ఆ ప్రభావం అంతా సామాన్యుడి మీద. ఇప్పుడు వాళ్ళు తయారు చేసేటువంటి ఇవన్నీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ గా ఇప్పుడు మన అవసరం అయితే ఇప్పుడు ఏదో ఉచిత విద్యుత్ అని చెప్పేసి కొన్ని ఉచిత విద్యుత్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. తర్వాత ప్రభుత్వాల మీద భారం పడుతున్నాయి. అన్ని కూడా ప్రజల దగ్గరే వసూలు చేసేది. లేదంటే ఇప్పుడు పవర్ ప్లాంట్ ఇవన్నీ కూడా కొన్ని పవర్ ప్లాంట్లు ధరలు పెంచిన తర్వాత పరిశ్రమల మీద భారం పడతాయి. అన్ని కూడా మన దగ్గరే కదా. కాబట్టి ఇవన్నీ కూడా సామాన్యుడి మీద పరోక్షంగా ప్రత్యక్షంగా భారం పడకపోయినప్పటికీ కూడా పరోక్షంగా ఖచ్చితంగా భారం పడుతుంది. ఇక అదే విధంగా మనం చూసుకుంటే గ్యాస్ ధరలు కూడా మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మనం సౌత్ పార్ట్స్ మీద అటాక్ జరిగితే పెద్దగా మనకు ప్రభావం పడలేదు. కానీ భారత్ ఎక్కువగా ఖతార్ నుంచి మనకు కావాల్సినటువంటి గ్యాస్ నిల్వల్లో దాదాపు 50% నిల్వలను ఖతార్ నుంచి చేసుకుంటుంది. కాబట్టి ఖచ్చితంగా అక్కడ మన దగ్గర కూడా అంత నిల్వలు లేవు. మన దగ్గర ఉన్నటువంటి నిల్వల ప్రకారం చూసుకుంటే 40 35 నుంచి 40% మాత్రం మన దగ్గర మనం ఉత్పత్తి చేయదు. మిగిలిందంతా కూడా మేజర్ దాదాపుగా 50% మనకు ఉన్నటువంటి అవసరాల్లో 50% ఖతార్ నుంచే వస్తుంది. అంటే ఖచ్చితంగా ఈ ప్రభావం అనేది ఇంకా భవిష్యత్తులో తీవ్ర స్థాయిలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఎల్పిజి ధరలు దాదాపుగా ఒక రాబోయే 2-3 నెలల్లో ఇంకా భారీగా అంటే 200-300 వరకు పెరిగినటువంటి ఆశ్చర్యం లేదు. అలాగే ఇప్పటికే బ్లాక్ మార్కెట్ పేరుతో దాదాపుగా 1500 నుంచి 2000 కూడా అమ్ముతున్నారు ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధర అపార్ట్మెంట్లో. కాబట్టి ఇవన్నీ కూడా ఇంకా ఈ ప్రభావం అనేది మరిన్ని రోజుల్లో మరింత తీవ్రమైనటువంటి అవకాశం ఉంది. ఒక కామన్ క్వశ్చన్ వెంకట్, సామాన్యుడు తట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుందా? ఆర్థిక యుద్ధం మొదలైనట్లే అని కూడా విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ కోణంలో చూడొచ్చంటారు. కరోనా టైంలో అనుకుంటా మొదలై మామూలుగా బీహార్ లోనే ఇక్కడ ఆహారం దొరక కప్పలు తిన్నారనే న్యూస్ ఏదో చదివాను. ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా దాదాపుగా అటువంటి పరిస్థితి పేదవాడికి కూడా క్రియేట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు సిటీల్లో ఉంటారు. ఇప్పుడు రీసెంట్ కుమార్ ఆంటీ ఒక కామెంట్ చేసింది, నాకు గ్యాస్ దొరకట్లేదు, నేను వంట చేసుకోవాలంటే నాకు ఇక్కడెక్కడ కొద్దిగా జాగా ఇప్పించండి అని చెప్పేసి ఒక విజ్ఞప్తి చేసింది. అది సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అయింది. ఇప్పుడు సిటీల్లో ఉన్న వాళ్ళందరూ గ్యాస్ తప్ప ఇంకో దిక్కులేదు. మరి వాళ్ళందరూ ఎలా దేని మీద ఆధారపడి వంటలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఒకటే కాదు, ఇప్పుడు చాలా వరకు కూడా ఇప్పుడు చిన్న తరహా పరిశ్రమలు చూసుకుంటే, లేదంటే ఇప్పుడు పానీపూరి బండి కానీ, టిఫిన్ సెంటర్ కానీ, వీటి మీద రోజుకి ఎన్ని లక్షల మంది ఎన్ని కోట్ల మంది వ్యాపారం జరుగుతుంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చూసుకుంటే ఎన్ని కోట్ల మంది వరకు వ్యాపారాలు జరుగుతుంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా సామాన్యుడికి రాబోయే రోజుల్లో మరింత దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. చిన్న పరిశ్రమలు లేదా చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి గ్యాస్ కొరత, లేదంటే పెట్రోల్ ధరలు కేంద్రం సరఫరా అంతా బాగానే ఉందని అంటోంది. పరిస్థితులు చూస్తే ఈ విధంగా ఉన్నాయి. మరి ఏంటి ఎక్కడ బ్యాలెన్స్ ఉండట్లేదు కదా, దాన్ని ఎలా చూడాలంటారు మనం? ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా నేను ఎక్కడ 1-2 చోట్ల వెళ్ళాను. నందిగామ పరిసర ప్రాంతాల్లో గ్యాస్ కూడా దాదాపు 3 కేజీలు తగ్గించిస్తున్నారనే మాట వినపడింది. సో ఇప్పుడు ఇవన్నీ కేంద్రం చెప్పే మాటలకి, ఇప్పుడు కేంద్రం చెప్తే ఇప్పుడు ధరలు ఎందుకు పెరిగినాయి, ధరలు ఎందుకు పెంచాల్సి వచ్చింది? కొరత లేదు, ధరలు మరి లేదంటే మొన్న ఫస్ట్ ఒక రోజు 82 లక్షలు బుకింగ్స్ అయినాయి. 82 లక్షల మంది బుక్ చేశారు గ్యాస్. మరి అలాగే ఇప్పుడు గ్యాస్ సిలిండర్ల కోసం ఎందుకు ఎదురు చూడాల్సి వస్తుంది? ఇప్పుడు రీసెంట్ గా మొన్న మేము గ్యాస్ బుక్ చేస్తేనే నెక్స్ట్ వీక్ లో స్టాక్ వచ్చినప్పుడు అది కూడా ఒక గ్యాస్ సిలిండర్ 2 సిలిండర్లు ఉంటే ఒకటే ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్పారు. సో మరి అంటే ఇదంతా కూడా పరిస్థితి ఎట్ వెళ్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా గ్యాస్ కొరత అనేది చెప్పే మాటకి చేతులు ఎత్తేసింది అన్నట్లే చూడాలా మనం? అట్లా చెప్పుకోలేం కానీ చేతులు ఎత్తకుండానే అంటే ఎత్తకుండానే దాన్ని కింద కవర్ చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. చేతుల వరకు కూడా రాని చేతుల దగ్గర పరిస్థితి అయితే చక్కబెట్టే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక యుద్ధం వేళ ఆయిల్ కంపెనీలు ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నాయి. ఒకవైపు ఎల్పిజి సంక్షోభంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి సమయంలో మరోవైపు దేశవ్యాప్తంగా ప్రీమియం పెట్రోల్ ధరల పెంపుకు సంబంధించి అయితే
ఉలిక్కిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అధికారికంగా హెచ్పిసిఎల్ అయితే ప్రకటించింది. ఇక ప్రీమియం పెట్రోల్ ధర లీటర్కు ₹2.35 పెంచడం జరిగింది. బీపీసీఎల్, స్పీడ్, ఐఓసీఎల్, ఎక్స్పీ 95 ప్రీమియం ధరలైతే పెంచడం జరిగింది. ప్రాంతాన్ని బట్టి లీటర్కు ₹2.09 నుంచి ₹2.35 వరకు పెంపు జరిగింది. సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలు యథాతథంగా అయితే ఉన్నాయి. ఇండస్ట్రియల్ డీజిల్ ధర లీటర్కు ₹22 పెంపు జరిగింది. ₹87.57 నుంచి ₹109.59కు చేరింది ఇండస్ట్రియల్ ధర. అలాగే ఫ్యాక్టరీలు, మైనింగ్ కంపెనీలు, పవర్ ప్లాంట్లకు ఈ ఎఫెక్ట్ ఉండనుంది. అంతర్జాతీయంగా $110లకు బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర చేరింది. ఇటు రోజు రోజుకు డాలర్తో రూపాయి విలువ అయితే పడిపోతుంది. ప్రస్తుతం ₹93.59కు డాలర్తో రూపాయి మార్కం విలువ కొనసాగుతోంది.